రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీలో ఎదిగి ఆ తర్వాత ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ బీజేపీలోకి చేరిపోయి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినటువంటి వ్యక్తి. బేసిక్గా రాఘవ్ చెద్దా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మధ్యతరగతి సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించుకుంటూ మామూలుగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎప్పుడైతే ఈయన ఒక నమ్మక ద్రోహి అని, ఒక కుట్రదారు అని చెప్పి జనానికి అర్థమైందో, బీజేపీలో చేరిన తర్వాత చేరడానికి నేను ఎన్నుకున్న మార్గం ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక కోవర్టుగా పనిచేశాడు అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని ఆధారాలను కనుక చూపించిన తర్వాత ఎంత పెద్ద నమ్మకద్రోహ అని చెప్పి తాను బీజేపీలో చేరిన నెక్స్ట్ 24 గంటల్లో 10 లక్షల మందిని ఆయన్ను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. అన్ఫాలో రాఘవ్ చెద్దా అనేది పెద్ద ఎత్తున ట్రెండింగ్గా నడిచింది హ్యాష్ ట్యాగ్. అండ్ 48 గంటల్లో 18 లక్షల మంది అన్ఫాలో చేశారు. నెక్స్ట్ 72 గంటల్లో 23 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఎవరైనా ఫాలో చేస్తారు, మళ్ళీ అన్ఫాలో చేయడం అనేది చాలా తక్కువ, ఏదో రేరుగా కొంతమంది చేస్తారేమో. కానీ ఏకంగా 23 లక్షల మంది ఆయనను అన్ఫాలో చేసి నమ్మక ద్రోహి అని చెప్పి ఆ హ్యాష్ ట్యాగ్ను కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉండడం. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద నుంచి, ఏ సోషల్ మీడియా నుంచి అయితే రాఘవ్ చెద్దా ఎదిగారో, అదే సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఆయన పతనం కూడా కళ్ళ ముందే కనిపిస్తూ ఉండడం నిజంగానే రాజకీయాల ఆత్మహత్య సదృశ్యం అంటే ఇటువంటివేనేమో. పైగా ఇప్పుడు రాఘవ్ చెద్దా తన ఇన్ని లక్షల మంది అన్ఫాలో చేసుకుంటూ ఉంటే బాట్లను ఉపయోగించి బాట్స్ ద్వారా ఫేక్ ఫాలోవర్స్ను కొనే ప్రయత్నాలు చేయడం, కొంటూ ఉండడం, వీటన్నింటినీ ధ్రువరతి లాంటి వాళ్ళ ఆధారాలతో సహా చూపించేయడం, మరింత అడ్డంగా దొరికిపోయారు రాఘవ్ చెద్దా. ఇమేజు బాయ్ నమ్మక ద్రోహి అనే ముద్ర. ఇప్పుడు మళ్ళీ ఫాలోవర్స్ను కొనుక్కోవాలి. 23 లక్షల మంది 3 రోజులు తగ్గిపోయారు. అందుకని చెప్పి బాట్స్ ద్వారా కొత్త వాళ్ళను కొనుక్కునే ప్రక్రియ, అవి ఆధారాలతో సహా ఆయన ధ్రువరతి ఒక వీడియో చేసి చూపించారు. అన్ని రకాలుగా రాఘవ్ చెద్దా దారుణంగా, మన భాషలో చెప్పాలంటే ఎర్రిపప్పు అయిపోయారు. ఎవరైనా ఎదగడం ఓకేనేమో, ఎదిగిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా ఎంత కష్టమో, ఎంత కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందో, ఎంత కమిటెడ్గా మనం కొన్ని సిద్ధాంతాలకు, కొన్ని ప్రిన్సిపల్స్కి కట్టుబడి ఉండాలో రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళను చూసిన తర్వాత మిగతా వాళ్ళు తెలుసుకోవాలేమో. అసలు ఎంత తీవ్ర వ్యతిరేకత అంటే ఈయన మీద. బీజేపీని గూండాల పార్టీ అని చెప్పి, ఇప్పుడు పార్టీ మారడాన్ని నేను ఉద్యోగం మారినా అని చెప్పి మళ్ళీ ఆయన వీడియో రిలీజ్ చేయడం, సిద్ధాంతాలను ఉద్యోగంగా ఆయన భావించడం. అరే, ఇటువంటి వ్యక్తినే మనం ఫాలో అయింది, ఇటువంటి వ్యక్తినే మనం ప్రైజ్ చేసింది ఎన్ని రోజులు అని తనను అన్ఫాలో చేస్తున్న వాళ్ళు అయితే ట్విట్టర్లో మండిపోతూ ఉన్నారు, రగిలిపోతూ ఉన్నారు.